థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ కూడా ఉన్నారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి ఝాన్సీ, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అసలు మీరు కాంపిటేటివ్కి? ఎన్ని ఇయర్స్ నుంచి? 2022 ఎప్పుడైతే రేవంత్ గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి ప్రిపరేషన్లోనే ఉండే. సో దాని తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వాల యొక్క వైఫల్యాల వల్ల నిరుద్యోగుల బ్రతుకు ఆగమైంది ఈరోజు. అంటే ప్రభుత్వ వైఫల్యం అంటే ఎలాంటి వైఫల్యాలు వచ్చాయి ప్రభుత్వం నుంచి? ఒక నోటిఫికేషన్లో ఇలాంటి లిటిగేషన్స్ లేకపోతే జీవోస్ సరిగ్గా లేకపోవడం ఏదో ఒకటి ఉండాలి కదా, మరి ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసింది? అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే జియో 29 తీసుకొచ్చిందో దానివల్ల కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి చాలా అన్యాయం జరుగుతుంది. సో దానివల్ల కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాంట్లో ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది, కానీ క్లియర్ కట్గా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం ప్రభుత్వం వల్ల అయితలేదు. ఎందుకు అయితలేదు అనేది వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. అరే చాలామంది లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని ఎన్నో విషయాలకి దూరంగా ఉంటూ కేవలం ఈ ప్రిపరేషన్కి గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళ ఒక గోల్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అశోక్ నగర్లో కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కేవలం 5 రూపాయల భోజనం తినుకుంటూ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎంతకాలం అని ఈ 5 రూపీస్ భోజనం తినుకుంటూ ఉండాలి? వాళ్ళకు కూడా ఒక లైఫ్ కావాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నిరుద్యోగుల బ్రతుకు మాత్రం అక్కడనే ఆగిపోతుంది. 4 గోడల మధ్యలో ఆ స్టడీ హాల్స్ ఆ లైబ్రరీస్కే అక్కడనే ఆగిపోతుంది. సో ఇది ఇట్లా కాకుండా ప్రభుత్వం తానంతటా తాను వచ్చి చర్చ జరిపించాలి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తారో మళ్ళీ అదే నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అది ఒక మా క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఇదే విషయానికి వచ్చేస్తే రేవంత్ రెడ్డి చెప్పారు కదా, 60,000 ఉద్యోగాలు నేను అందరికీ ఇచ్చాను, 60,000 ఉద్యోగాలు తగ్గితే మాత్రం చెప్పండి నా ముక్కు నేలకు రాస్తా అని చెప్పి కూడా ఆయన ఒక సభలో చెప్పారు. మరి దీన్ని ఏమంటారు? అదే ఇచ్చినా అని అంటున్నారు కదా ఆయన. దానిపైన ఒకసారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పాలి. ఇచ్చినా అంటే సరిపోదు, ఎక్కడ ఇచ్చినాడు, దేంట్లో ఇచ్చినాడు అనేది మాకు కరెక్ట్ డేటా కావాలి. అప్పుడు మేము ఏమైనా ఉంటుంది, మాకు అవగాహన ఉంటుంది కదా. మేము కూడా దాంట్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళమే, మాకు తెలుసు కదా ఏ దాంట్లో ఎన్ని ఫిల్అప్ అయినా ఏది ఎవరు ఇచ్చినారు అనేది. సో మమ్మల్ని అట్లా సభలలో గట్టి చెప్పినంత మాత్రాన నిజం అనేది అబద్ధం అనేది నిజం అయిపోదు. సో దాని మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే అందరికీ క్లారిటీ వస్తుంది, యావత్ తెలంగాణకి క్లారిటీ వస్తుంది. చెప్పడం వల్ల అది జనరల్గా ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఏదైతే నోటిఫికేషన్స్ కావాలి అని ధర్నా చేస్తున్నామో దాని నోటిఫికేషన్స్ వద్దు అని నిజాన్ని వక్రీకరిస్తూ పెద్ద పెద్ద సభలలో చెప్తున్నారు కదా. సో అక్కడ ఆయన క్రెడిబిలిటీ లూజ్ అయిపోయిండు. ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరగలేదు, అలాంటిది తెలంగాణలో జరిగింది. నిరుద్యోగులుగా మాకు నోటిఫికేషన్స్ వద్దు, మాకు టైం సరిపోవట్లేదు చదువుకోవడానికి అని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేశారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఇక ఎందుకు చేస్తారు మీరు? సరే 2 లక్షలు ఫిల్అప్ చేసారని అనుకుందాం, మిగతా వాళ్ళు ఉంటారు కదా 38 lakhs, వాళ్ళకు కూడా కావాలి కదా. ఎట్లా చేస్తారు ధర్నాలు? అట్లా ఎట్లా చేస్తారు? అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి కష్టమే కదా. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కష్టమే అంటే ఇప్పుడు ప్రభుత్వాల వల్ల అది కష్టంగా మారిపోతుంది. వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటిది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా ఇప్పుడు మేము అందరం ఒక మంచి గ్రూప్ 1 or 2 వస్తే మంచి అడ్మినిస్ట్రేషనే నడుపుతాం. మేము వాళ్ళకి రిసోర్స్ లాంటి వాళ్ళం, వాళ్ళ రిసోర్సెస్ని ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఎట్లా ముందుకు కొనసాగుతుంది? ఇట్లనే ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి. అది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దమాకుండి మాట్లాడుతున్నా లేక మాట్లాడుతున్నా అనేది మాకు సమజ్ అవుతలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే ఇదే ఇప్పుడు మీకు చెప్పినా కదా వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నామని, సేమ్ ఇదే విధంగా ఆయన క్రెడిబిలిటీ లూజ్ అయిపోయిండు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తుండు, ఎవరు నమ్ముతాడు? క్రెడిబిలిటీ లేదు కదా. ప్రతి ఒక్క పొలిటీషియన్కి అయినా ఎవరికైనా ప్రభుత్వం నడిపే వాళ్ళకి క్రెడిబిలిటీ విశ్వసనీయత అనేది ఉండాలి. అది ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎవడు ఎట్లా నమ్ముతాడు? శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అరే సరే నువ్వు ఇన్ని ఇచ్చినావా, సరే చూసాం ఇన్ని ఇచ్చిండు కదా అని ఎవరికైనా ట్రస్ట్ అనేది వస్తుంది. అది నువ్వు సభలలో చెప్తే అది కాదు. సో ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అశోక్ నగర్కి ఏ రకంగా అయితే రాహుల్ గాంధీని తీసుకొచ్చిండో అదే రకంగా మళ్ళీ తీసుకొచ్చి చర్చ జరిపియాలి. ఎందుకనంటే తీసుకొచ్చిండు, మీరు హామీ ఇచ్చినాం, ఇది నిరుద్యోగుల వల్లనే ఏర్పడుతుంది, నిరుద్యోగుల కోసమే న్యాయం చేస్తుంది అని అన్నారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే నిరుద్యోగులని ఇక అవతల తీసుకొని పడేసిరు, వాళ్ళని ఇట్లా ఏరి పడేసిరు. నిరుద్యోగులతో వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి నిరుద్యోగులు కావాలి.
అదే మీ ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులు అనేటోళ్ళు మీకు వద్దు. నిరుద్యోగులు అంటే పట్టట్లేదు. ఎందుకు నిరుద్యోగుల మీద ఇంత అక్కస్సు, ఇంత వ్యతిరేకత వస్తుంది? వాళ్ళేంది మీరు అధికారంలోకి రాలేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మీరు ఇట్లాంటి యువతని రోడ్లపైనకి పెడితే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యమే కదా అది. మొన్న ఎవరినో కూడా అరెస్ట్ చేసినారు అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వం, హోంశాఖ అన్నీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ఆయన సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ఇన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో.